మరి నిన్న కడనపట్టణ టీడీపీ ఆఫీస్లో పెట్టారుగా స్క్రిప్ట్ మీట్. మళ్ళీ స్క్రిప్ట్ మీట్ పెట్టి ఏం చేశారంటే ఈసారి నా గురించి, మా నాన్నగారి గురించి కొన్ని మాటలు మాట్లాడారు, మా ఫ్యామిలీ గురించి మాట్లాడారు పర్సనల్గా. అంటే నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక, నేను అడిగిన ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానం లేక ఏదో ఫ్యామిలీ గురించి, ఏదో ఇతరత్ర విషయాల గురించి మాట్లాడారు. అయితే వాటన్నిటికీ క్లుప్తంగా నేను సమాధానం ఇస్తాను, ఇబ్బంది లేదు. అయితే మొట్టమొదటిగా మరి టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య గారు శిలాఫలకం షాజీఖానా ప్రహేంద్రగూడకు నిర్మించిన జిరాక్స్ చూపించి ఏం చెప్పారంటే 2013లో అమౌంట్ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అయిపోగానే 2014లో మా టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. వస్తే ఆ కమిటీ వాళ్ళు ఏదో వేసుకుని వెళ్ళిపోయారు అన్నారు. అయ్యా శ్యామలయ్య గారు, ఏదో వేసుకుని వెళ్ళిపోవడానికి ఒక్క పలుకులు కాదు, అది ఒక శిలాఫలకం. కమిటీ వాళ్ళు అంటే ఎవరు? కమిటీ వాళ్ళు వేసుకుంటాక ఎలా కుదిరితే అసలు కమిటీ వాళ్ళు కాదు, ఒక కాంట్రాక్టర్ దాన్ని వర్క్ చేసి ఉంటాడు. ఆ వర్క్ చేసిన కాంట్రాక్టర్ శిలాఫలకం వేసే బాధ్యత అతుంది. అంతేగాని మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి, మీరేదో కవర్ చేసుకోవడానికి మీరేం చెప్తారంటే ఆ కమిటీ వాళ్ళు వేసుకెళ్ళిపోయారని ఏదో నోటి మాటగా చెప్పేస్తున్నారు. అది నోటి మాటగా జరిగిన విషయం కాదు. మొట్టమొదటిగా మీరు ఆలోచించాలి. మరి ఒక శిలాఫలకం ఒక అధికారికంగానే వేస్తారు, దానిలో చైర్మన్ పేరు వేయలేదంటే ఆ యొక్క పాలన ఉన్న అసమర్థ పాలనకి గుర్తింపు అది, అదని మీరు తెలుసుకోవాలి. మరి రెండో విషయం, ఎర్రరాజు గారు కూడా కవర్ చేసుకుంటా చూశారు. రాజా గారు కవర్ చేసుకోవచ్చు కానీ మరీ అంతలా కవర్ చేసుకోమాకండి. కవర్ చేసుకుంటే ఏమొస్తుంది? అక్కడ ఉన్న మీరు చేసిన తప్పు కనపడుతుంది. అక్కడ ఉన్న కౌన్సిలర్ పేరు వేశారు. కౌన్సిలర్ పేరు చేసినప్పుడు చైర్మన్ పేరుకి ప్రోటోకాల్ లేదా? చైర్మన్ పేరు కౌన్సిలర్ చెప్పండి. సమాధానం చెప్పకుండా వేరే మాటల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ మళ్ళీ వేణుగారు అభివృద్ధి చేశారు, మళ్ళీ వేణుగారు అది చేశారు. వేణుగారు ఏం చేశారో చేయలేదన్న దానికి వేణుగారు ఇప్పటి వరకు సమాధానం చెప్పాలన్నారు. మీరేమో కవర్ చేసుకున్నారు. సరే, కవర్ చేసుకుంటే చేసుకున్నారు, ఓకే, నో ప్రాబ్లం. మరి ముఖ్యంగా హన్ను గారు మిమ్మల్ని మీరేం చెప్పారంటే ఒక ఆర్టీఓ ఆఫీసులో అటెండర్గా నేను చేశానని చెప్పారు. ఆర్టీఓ ఆఫీస్లో అటెండర్కి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి తేడా తెలియదు కాబట్టి మిమ్మల్ని నేను గేదెలు కాసుకునేవాడు అన్నాను. గేదెలు కాసుకునేవాడికి అటెండర్కి ఇంజనీర్కి తేడా ఏం తెలుస్తుంది? ఇదిగోండి, 2017 నవంబర్ 2వ తారీఖు నుంచి 2017 నవంబర్ 2వ తారీఖు నుంచి 2019 ఆగస్టు 16వ తారీఖు OTSI అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను ఉద్యోగం చేశాను. ఆ ఉద్యోగం చేసింది కంపెనీ ఏంటయ్యా అంటే ఒక ఆర్టీఓ అప్లికేషన్ ఆన్లైన్ చేశాడు కదా, అప్పుడు దాకా ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ చేశారు కదా. ఆన్లైన్ చేసిన ఒక అప్లికేషన్ తయారు చేసిన కంపెనీ. ఆ కంపెనీలో నేను అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాను. ఇదిగోండి అన్నారు ఆయన. నా ఒరిజినల్ సర్టిఫికేట్లు లాగేసుకుని నాకు మళ్ళీ ఉద్యోగం రాకుండా అంట పోలీసులు రాశారంట, నేను ఏదో బతిమాలుకున్నానంట. అయ్యా హన్ను గారు, మనం ఏలుముద్ర కదా. ఇదిగోండి నా 10వ తరగతి సర్టిఫికేట్, నా 10th క్లాస్ సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్, నా ఇంటర్మీడియట్ ఒరిజినల్ సర్టిఫికేట్, ఒరిజినల్ కంప్యూటరేషన్ కాదు, ఒరిజినల్ సర్టిఫికేట్. బీటెక్ కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ బీటెక్ చేసిన సర్టిఫికేటు, నా మార్కులు వచ్చిన మార్క్స్ మేము, నా ప్రొవిజనల్ సర్టిఫికేట్ అన్నీ ఒరిజినల్ అండి. మీలాగా డూప్ కాదు. మనం ఏది చేసినా ఒరిజినాలిటీ ఉంటుంది, ఒరిజినల్గా చేస్తాం. ఇవి నా సర్టిఫికేట్లు ఎవరు ఒరిజినల్గా లాక్కోవాలి. మరి ఇంకో మాట ఏం చెప్పారంటే, గుడివాడ పట్టణంలో
వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు అన్నారు రషీద్ గారు అండి 2 సంవత్సరాల క్రితం స్వర్గస్థులు అయ్యారు. వాళ్ళ అబ్బాయికి నేను మధ్యనే ఫోన్ చేశాను. ఫోన్ చేసి నేను ఏమడిగానంటే, బాబు మీరు నన్ను విడిపించారంట కదా, నేను ఏదో మీకు ఫోన్ చేసుకుంటే అని చెప్పారు. ఎవరండి చెప్పింది అంటే ఫలానా వాళ్ళు చెప్పారని చెప్పారు. ఆయన అందుబాటులో లేరు. ఆయన అందుబాటులోకి రాగానే ఖచ్చితంగా లేదంటే ఆయన ఏమన్నారంటే నా ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను పత్రికా విలేకరులతో మాట్లాడతాను, నేను వాయిస్ కావాలంటే వాళ్ళకి ఇస్తాను అని చెప్పారు. ఆ ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తాను, ఖచ్చితంగా ఈ ప్రెస్ మీట్ అవగానే ఇస్తాను, లేదా ఇప్పుడు చెప్పాలని చెప్తాను, నో ప్రాబ్లం. అబ్దుల్ రషీద్ గారి చనిపోయారు, వాళ్ళ తనయుడి నెంబర్ మీకు ఇస్తాను. అది రెండో విషయం. మరి మూడో విషయం ఏంటంటే, నేను కమిషన్లు తీసుకున్నానా, నా చరిత్ర ఏంటి నీ చరిత్ర ఏంటి అన్నారు. అన్నగారు నా చరిత్ర విషయం పక్కన పెడితే మన చరిత్ర ఏంటి తెలుసా? 4వ వార్డులో 5వ వార్డులో ఉన్న టెలిఫోన్ స్తంభాలు ఉంటాయి కదా, ఆ టెలిఫోన్ స్తంభాలు కూడా దొంగిలించి మన ట్రాక్టర్కి కింద రేట్గా వేసుకున్నారు. మన ట్రాక్టర్ ఉంది కదా, ఇంటి ముందు ట్రాక్టర్ ఉంది కదా, మీ ఇంటి ముందు ఉంది, ఇప్పుడు తీసుకురమ్మంటే ప్రస్తుతం ఇప్పుడే తీసుకొస్తా. ఆ ట్రాక్టర్కి కింద రేట్గా పరుచుకున్నారు మీరు, టెలిఫోన్ స్తంభాలు ఎత్తేసి. మీరు చరిత్రల గురించి మాట్లాడుతున్నారు, అది మీ చరిత్ర మా చరిత్ర. మరి రెండో విషయం, నాకు ఒక చరిత్ర, సరే ఓకే, నా చరిత్ర ఏముంది, నేను చిన్నపిల్లోని, మన చరిత్ర ఉంది కదా. మన చరిత్ర ఏంటంటే 4వ వార్డులో ఒక మసీద్ ఉంది కదా, ఆలే అది జామియా మస్జిద్ అని ఒక మసీద్ ఉంది కదా, ఆ మసీద్కి స్లాబ్ బాగు చేయడానికి ఒక వ్యక్తి మీకు విజయవాడ అతను ₹1,50,000 డబ్బులు ఇచ్చాడు. ఆ ₹1,50,000 డబ్బులు ఇస్తే మనమేమో సగం పని చేయించి సగం డబ్బులు లేపేసామండి. ఆ చరిత్ర మంది. మన సభ్యులు ఆ పని చేసిన వాడికి డబ్బులు కూడా ఇవ్వకపోతే నువ్వు వాళ్ళు విజయవాడ వెళ్ళారు. మనకు ఎవరైతే పని చెప్పారో అతని దగ్గరికి వెళ్ళి అతను మళ్ళీ విజయవాడ వచ్చి అక్కడ ఉన్న మసీదు కమిటీ సభ్యులతో మాట్లాడి ఏమంటే డబ్బులు ఇవ్వలేదంటే ఆ మసీదు కమిటీ వాళ్ళు ఏం చెప్పారంటే, మాకేం తెలిసా, మీరు మాకు చెప్పలేదు కదా, అతనికి ఇచ్చామని చెప్పి కమిటీ వాళ్ళు చెప్తే మళ్ళీ చచ్చినట్టు పాపం ఆ డబ్బులు ₹1,50,000 ఇచ్చి మళ్ళీ ఈ డబ్బులు కూడా ఇచ్చి తెలియాలి. అంత కర్మ మన చరిత్ర. మరి ఇంకో విషయం ఉంది, అదే హను గారు ఒక వ్యక్తి విజయవాడ, ఆయన స్వర్గస్థులు, అందుకే ఆయన పేరు చెప్పట్లా. కాకపోతే మన మసీదు కమిటీకి తెలుసు ఆ విషయం. మరి మసీదు కమిటీలో మసీదులో ఏసీలు వేసుకోవడానికి చెప్పి డబ్బులు కలెక్ట్ చేశారండి. డబ్బులు కలెక్ట్ చేస్తే 2.5 లక్షలు మీ దగ్గర ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఎన్ని సంవత్సరాలు మీ ఇంట్లో పెట్టుకున్నారు మీరు? హను గారు నా చరిత్ర అడిగారు కదా, మీ చరిత్ర తీస్తా, నేను రోజు కూడా తీస్తా. మన చరిత్ర ఏంటంటే, మసీదులో 2.5 లక్షల రూపాయలు 5 సంవత్సరాలు మనం వాడుకున్నాం. మసీదులో 2.5 లక్షల రూపాయలు 5 సంవత్సరాలు మనం ఇంట్లో పెట్టుకుని మనం వాడుకున్నాం. అది మన చరిత్ర. మరి ఈ డబ్బులు ఎలా తెలిసింది బయటికి? మీ వయసులో పావంతు మీకు 60 ఉంటాయి కదా, 20 సంవత్సరాల కుర్రోళ్ళు మిమ్మల్ని శుక్రవారం పూట నమాజ్ చదివాక మసీదులో నిలబెట్టేస్తే మీరు ఉక్కిరి అయిపోయి వచ్చారు, మర్చిపోయారు. మన 4వ వార్డులో ఉన్న మసీదుకి వచ్చే ప్రతి వ్యక్తికి మన చరిత్ర తెలుసు. చరిత్ర అంతా బయటకు వస్తుంది, దానికి నో ప్రాబ్లం. చరిత్ర వస్తుంది. 2.5 లక్షల రూపాయలు 5 సంవత్సరాలు నువ్వు దాచుకొని తిన్న మాట వాస్తవమా కాదా? నువ్వు వాడుకున్న మాట వాస్తవమా కాదా? మసీదు. మరి ముఖ్యంగా మూడో విషయం, అన్ను గారు ఏం చెప్పారంటే, మీ కులం ఏంటి, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా వచ్చింది అన్నారు. బీసీడీ సర్టిఫికేట్. మీ అన్నయ్య కూతురికి ఉద్యోగం ఎలా వచ్చింది అన్నారు. బాబు, మా అన్నయ్య కూతురు 1వ తరగతి చదువుతున్న కాడి నుంచి బీసీడీ ఉంది. మా అన్నయ్య వాళ్ళ పాప కడమ స్కూల్లో చదువుకుంది. ఆ స్కూల్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేసుకో. రెండో విషయం, మీ నాన్న క్యాస్ట్ ఏంటి, మీ కొడుకు క్యాస్ట్ ఏంటి, ఏమన్నా మారిందా? మీ నాన్న క్యాస్ట్ ఏంటి, నీ కొడుకు క్యాస్ట్ ఏంటి, ఏమన్నా మారిందా? అలాగే మా నాన్న క్యాస్టు, మా అన్నయ్య క్యాస్టు, మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి క్యాస్టు, 3 క్యాస్టులు ఒకటే. తాత క్యాస్ట్ ఏదైతే ఉందో, తండ్రి క్యాస్ట్ ఏదైతే ఉందో, కూతురికి అదే వర్తించింది. కాబట్టి ఆ అమ్మాయి కొంచెం నువ్వేదో చేసుకుంటా అంటున్నావు కదా లీగల్గా, నీకు చేతనైంది చేసుకో, నీదేగా గవర్నమెంట్, నీ దమ్ముంటే నిరూపించుకో. ఇప్పుడుది కాదది, ఏదో పేపర్లో చదివాను.
ఎలక్షన్ కోసం సర్టిఫికేట్ రాలేదండి నాకు. ఎలక్షన్ కోసం తెచ్చుకున్నా కాదు. నేను చదువుకున్న దగ్గర నుంచి నాకు చదువు సర్టిఫికేట్ ఉన్న దగ్గర నుంచి నాకు బీసీడీ సర్టిఫికేట్ ఉందండి. ఎలక్షన్ కోసం అయితే నేను తెచ్చుకోవాలా. అర్థమైందా? 30 సంవత్సరాల నుంచి మా నాన్నకు సర్టిఫికేట్ ఉందండి. 30 సంవత్సరాల నుంచి మా నాన్నకు సర్టిఫికేట్ ఉంది. 25 సంవత్సరాల నుంచి మాకు సర్టిఫికేట్ ఉంది. ఏదో ఇవాళ ఈ రోజు లేదో మా వైసీపీ గవర్నమెంట్ వచ్చాక తీసుకున్న సర్టిఫికేట్ కాదండి. ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ ప్రకారం మీకు చేతనైంది చేసుకోవచ్చు. దాంట్లో నో ప్రాబ్లం అన్నగారు. ఓకే. మన స్కూల్లో మన వార్డులో ఒక స్కూల్ ఉండేది కదా, ఆ స్కూల్ ఆగిపోయింది కదా. ఎందుకు ఆగిపోయింది? మీ రాజకీయం కోసం, మీ దుర్బుద్ధితో, మీ ఏదో రాజకీయంగా ఎదుటి వ్యక్తిని, మీ మీద ఉన్న ప్రత్యర్థిని ఏమీ చేయలేక ఆ స్కూల్ని ఆపుకున్న దౌర్భాగ్యుడు నువ్వు. ఆ స్కూల్ని ఆపావంటే ఎంత దౌర్భాగ్యుడిగా ఆలోచించుకో. ఒక చిన్న పిల్లలు చదివే స్కూలు, వాళ్ళు ఎండలో అలమటి ఇచ్చి ఎండలో ఇబ్బంది పడుతుంటే ఉన్న అక్కడ ఆ స్థానిక కౌన్సిలర్ గారు, నేను మా ఎమ్మెల్యే గారితో వెళ్ళి మాట్లాడి అక్కడ ఉన్న ఎంఈఓ గారికి చెప్పండి సార్, మా పిల్లలు ఇబ్బంది పడతారంటే 5వ వార్డులో ఉన్న స్కూల్లో వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 5వ వార్డు స్కూల్లో ఒక బిల్డింగ్ ఉంటుంది, కాంప్లెక్స్ బిల్డింగ్. ఆ కాంప్లెక్స్ బిల్డింగ్లో ఆ 4వ వార్డు పిల్లలు చదువుకుంటున్నారు. నువ్వు ఎంత నీచాతి నీచుడు అంటే ఇదే నీకు చక్కటి ఉదాహరణ. మరి 4వ విషయం, పొగిడేస్తున్నావు కదా నువ్వు బొడ్డు వేణుగోపాలరావు గురించి. బొడ్డు వేణుగోపాలరావు గారు 18 సెంట్లు ఆక్రమించుకున్న విషయం మా వైసీపీ కౌన్సిలర్స్కి చెప్పింది ఎవరు? నువ్వు కాదా హన్ను గారు? మీరు కాదా? ఆ రోజు ఎవరికీ తెలీదు, అక్కడ ఉన్న వైసీపీ కౌన్సిలర్స్కి ఎవరికీ తెలీదు. నువ్వు వెళ్ళి నువ్వు పుల్లబెట్టి అక్కడ ఉన్న 18 సెంట్లు ఎక్కువ చేసి అమ్ముకున్నారా అని నువ్వు చెప్పిన తర్వాతే ఆ కంప్లైంట్ల పర్వం నడిచింది. అది మర్చిపోమాక. వాళ్ళు ఏదో బొడ్డు వేణుగోపాలరావు గారిని పొగుడుతున్నారు. పాత రోజులు మర్చిపోమాకండి. ఈ గదే సాక్ష్యం అని చెప్పా, మళ్ళీ చెప్తున్నా, ఈ రూమే సాక్ష్యం. మరి ముఖ్యంగా అసలు ఏమీ లేని వ్యక్తి అంటే ఒక కల్తీ కాంట్రాక్టర్. కల్తీ కాంట్రాక్టర్ వసూల్ రాజా. మొన్న అడిగారు కదా సార్, పివిరావు గారు మొన్న అడిగారు కదా ఎవరు సొంత మనిషి అని. మనోడే వసూల్ రాజా. ఇంటికి 15,000 వసూలు చేసిన, జాబ్ కనెక్షన్కి 1000 రూపాయలు వసూలు చేసిన, వేరే ఇంట్లో 20,000 రూపాయలు. ఏది రీసెంట్గా ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చాక 20,000 రూపాయలు భయపెట్టి ఇల్లు ఆపేస్తామని భయపెట్టి వాళ్ళకి నోటీసులు పంపిస్తామంటే ఒక వ్యక్తి ఎమ్మెల్యే గారికి కూడా వెళ్ళి మొరపెట్టుకున్నాడు. ఎమ్మెల్యే గారికి కూడా వెళ్ళి మొరపెట్టుకుంటే ఏంటబ్బా అని అంతా ఎంక్వైరీ చేసి అక్కడ మాట్లాడితే ఎక్కడక్కడ సైలెంట్ అయిపోయారు. మరి మడోడు అన్నాడు, మా నాన్నగారికి బొడ్డు వేణుగోపాలరావు గారికి ఏముంది? ఏమీ లేదు. అసలు గొడవ పెట్టిందే నువ్వు కారా బాబు. నీ కాంట్రాక్ట్ విషయంలోనే కదా మీ నాన్నను బొడ్డు వేణుగోపాలరావు పోటాడుకున్నది. అసలు కర్త కర్మ క్రియ అంతా నువ్వేగా. బొడ్డు వేణుగోపాలరావు ఒక పెద్ద మనిషి దగ్గర చెప్పారంట, ఆ నాన్న నేనేం చెప్తే తినేవాడురా బాబు, ఈ పిల్ల డాష్ వచ్చి మొత్తం చెడగొట్టేశాడు అని చెప్పారంట ఒక వ్యక్తి దగ్గర. ఆయన పొద్దునే చెప్పాడు నాకు, నువ్వు కూడా బొడ్డు వేణుగోపాలరావు గురించి మాట్లాడుతున్నావు. మరి వెళ్ళారంట. దమ్ముందా? దమ్ము. జనసేన వాళ్ళు పడవలు వేసుకెళ్ళిన ఫోటో నువ్వు చూపిస్తే రేపు పొద్దునే రాజీనామా చేస్తా. సవాల్, రేపు పొద్దునే రాజీనామా చేస్తా. జనసేన వాళ్ళు పడవలు వేసిన ఫోటో నువ్వు చూపిస్తే రేపు పొద్దునే రాజీనామా చేస్తా. మరి 3వ విషయం, 5వ వార్డులో మాజేరు నిసా మా నాన్నగారి మేనత్త గారు అవుతారండి. మేనత్త కాదు, పిన్ని గారు అవుతారు. మరి ఆవిడకంట అబ్దుల్ ఖయ్యూమ్ నన్ను పెన్షన్ ఇప్పించాడంట. బాబు మీరేం ఇప్పించింది కాదురా బాబుది, వాళ్ళ భర్త పెన్షన్ వస్తా చనిపోతే స్పౌస్ పెన్షన్ పెట్టారు కొత్తగా టీడీపీ గవర్నమెంట్లో. నేను దాని గురించి ప్రెస్ నోట్ కూడా ఇచ్చాను. ఏమనిచ్చా? పెన్షన్లు వచ్చింది కానీ వెనక్కి తిరిగిపోతుంది, వెనక్కి తిరిగి వెళ్ళి జమ చేసేసుకున్నారు బాబు, మీరు 2 నెలల నుంచి పెన్షన్ రిలీజ్ అవుతుంది మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారని చెప్పి ప్రెస్ నోట్ ఒకటి ఇచ్చా. అది మీడియా మిత్రుల దగ్గర ఉండొచ్చు. అది
ఏదైతే స్పౌస్ పెన్షన్ వచ్చిందో అది నువ్వు ఇచ్చేది ఏముంది, సచివాలయంలో కాగితాలు తీసుకెళ్ళిస్తే ఎవరైనా ఇస్తారు. నువ్వేం ప్రత్యేకంగా కలెక్టర్తో కానీ అక్కడున్న మినిస్టర్తో కానీ నువ్వేం పోట్లాడి ఏం తెచ్చేయరా, అది ఒకటి గుర్తుంచుకో. మళ్ళీ ఇంకోటి చెప్తున్నాడు, మరి బీసీడీ సర్టిఫికేట్ ఎలా వచ్చింది, ఏదో చచ్చిపోయిన 4 కోళ్ళు ఈ ఊర్లో కూడా కాదు పొరుగురులో అన్నాడు. అరే పిచ్చోడా, మా నాన్న అమ్మింది కోళ్ళు కాదురా, పెద్ద పెద్ద పోతులు అమ్మాడు. వెళ్ళి అచ్చేవారి పాలెం అన్నావు కదా, ఆ జింజేరు గ్రామంలో కనుక్కో. మా నాన్న కోళ్ళు అమ్మాడా, మేకలు అమ్మాడా, ఎన్ని సంవత్సరాలు అమ్మాడు? 35 సంవత్సరాలు మా నాన్న వ్యాపారం చేశాడు. మా నాన్న ఎవడి పొలం కాజేయరా, మా నాన్న ఎవడి పొలం దౌర్జన్యంగా కవులు చేస్తా అని చెప్పి వాళ్ళని పొలంలో రానివ్వకుండా చేయరా. గుర్తుంచుకో, మా నాన్న నీతి నిజాయితీగా సైకిల్ తొక్కుంటూ వెళ్ళాడు. సైకిల్ తొక్కుకుంటా జింజేరు వెళ్ళి మాంసం అమ్మి డబ్బులు సంపాదించాడు. మా నాన్న ఎవడి పొలం అన్యాయంగా లాక్కుని ఎవరి నోటికాడ కూడు ఎంగిలి కూడు తిని పెరగల. మా నాన్న ఎంగిలి కూడు తిని పెరిగిన వాళ్ళు నువ్వు మీ నాన్న. ఓపెన్గా చెప్తున్నా, ఎంగిలి కూడు తిని పెరిగిన వాళ్ళు నువ్వు మీ నాన్న. అది గుర్తుంచుకో. బీసీడీ సర్టిఫికేట్ గురించి నేనేదో చేసేస్తా, నేనేదో ఇచ్చేస్తా అన్నారు కదా, మీరు చేసుకోండి. మీరు చేతనైంది చేసుకోండి అని మీకు సవాల్ ఇసిరా. మీకు చేతనైంది చేసుకో. మీరు ఏం చేస్తున్నారు తెలుసా? నేను అడిగా కొన్ని ప్రశ్నలు, అడిగిన దానికి సమాధానం చెప్పలేక ఇంట్లో నాన్నయ్యి మా నాన్న నేను అడిగిన దానికి నేను మొట్టమొదటి రోజు అడిగా. నేను అడిగిన దానికి మీరు ఇవాళ వరకు కూడా సమాధానం చెప్పకుండా మా నాన్న అంటారు, మా నాన్న చనిపోయి 9 ఏళ్ళు అయింది. సరే 9 ఏళ్ళు అయింది కదా, మా నాన్న చనిపోయి 9 ఏళ్ళు మనమేమి వెనక్కి తీసుకురాలి కదా. నేనున్నా, మా నాన్న ఫోటో ఎందుకు నీకు? నేనున్నా కదా, నా ఫోటో నీ ఫోటో అయినా మీ నాన్న ఫోటో అయినా పెట్టు. మా నాన్న అంట డకాటి అంటారంట. మా నాన్న అంటే అన్నారు, నేను మిమ్మల్ని ఏమంటారు? బ్రాహ్మణుల పొలాలు దొబ్బేసిన దొంగలు అంటారు. ఏమంటారు? బ్రాహ్మణుల పొలాలు దొబ్బేసిన దొంగలు అంటారు. పెడంలో ఏ మూల అడిగినా చెప్తారు మీకు. అర్థమైందా? సింగారాజు ఇంటి పేరున్న పొలాలన్నీ మొత్తం ఆక్రమణ చేసే మీరు అవన్నీ బయటికి తీస్తా. మీరేం భయపడకల, అవన్నీ తీస్తా. మన మీద కొన్ని కేసులు కూడా పెట్టారు, కొన్ని కేసులు రన్నింగ్లో ఉన్నాయి ఆల్రెడీ. అర్థమైందా? 427, 447, 506 సెక్షన్లతో పెడన పోలీస్ స్టేషన్లో మీ మీద కేసు ఉంది. అబ్దుల్ ఖయ్యూమ్ అనే పేరు మీద కేసు ఉంది. పెడన పోలీస్ స్టేషన్లో రన్నింగ్ అవుతుంది. మొన్న 3వ తారీఖు వాయిదాకి వెళ్ళారు, రేపు 14వ తారీఖు వాయిదా ఉంది. వెళ్ళాలి, అన్నీ వస్తాయి, కంగారు పడబాకండి. ఏదో మైకు ముందు మాట్లాడమంటే కాదు నాన్న, నీతి నిజాయితీ ఉండాలి. నీతి నిజాయితీగా మీ నాన్నగారు చెప్పారు. ఏది పోలీసులంట బెయిల్ ఇస్తే స్టేషన్లో రికార్డు ఉంటుంది కదా, ఆ రికార్డు తీసుకురా. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, నేను చేతగాని ఒప్పుకుంటా, నేను చేతగాని తద్దమ్మని ఒప్పుకుంటా. నువ్వు బెయిల్ తీసుకుని వచ్చానని మీ నాన్నగారు చెప్పారు కదా, స్టేషన్కి వెళ్తే ఖచ్చితంగా బెయిల్ కాకపోయినా ఈ మినిస్టర్ చెప్పిన సొంత పూచికతో రికార్డులో రాసుకుంటారు కదా సార్, రాసుకుంటారు, మీకు తెలుసు కదా. బై హ్యాండ్ జామీన్ ఇచ్చినా ఏమి కేసు కాకుండా వదిలేయాలన్నా నేను స్టేషన్లో ఎంట్రీ అయినట్టు నా సైన్ ఉంటుంది, నన్ను ఏమైనా నడిపించుకొస్తే వాళ్ళ సైన్ ఉంటుంది. ఆ 2 సైన్లు ఉంటాయిగా, ఆ సైన్లు తీసుకురా. నేను జీవితంలో రాజకీయాల్లో రాజకీయ సన్యాసం తీసుకుంటా. నేను చెప్పిన దానికి సమాధానం చెప్పకుండా మీరు అన్ని సొల్లు మాటలు చెప్తే ఏం లాభం? నాకు చెప్పు, సొల్లు మాటలు. మరి అసలైన విషయం, 2016లో నువ్వు నాకు షాప్ ఇప్పించావని, అబ్దుల్ ఖయ్యూమ్ ఇప్పించాలని చెప్పారు. కట్ చేసిన మాట వాస్తవం, నో ప్రాబ్లం, నేను కాదంటలేదు. 2016లో మరి అబ్దుల్ అజీం నేను వెళ్ళామండి. స్థానిక శాసనసభ్యులు కీర్తిశేషులు కాగిత వెంకట్రావు గారి దగ్గరికి వెళ్ళామండి. వెళ్ళగానే ఆయన ఏమన్నాడు తెలుసా? ఎరా నీకు బుర్రా బుద్ధి లేదా? నువ్వు ఎవరిని పడితే ఆయన వేసుకొస్తావు, నువ్వు డైరెక్ట్గా నా దగ్గర రాలేవా? నీ బాబుకి నాకు ఉన్న స్నేహం ఏంటి? ఇలాగే అన్నాడు. ఇలాగే అన్నారు ఆయన, నీ బాబుకి నాకు ఉన్న స్నేహం ఏంటి? చెత్త పనులు తీసుకొచ్చావు, చెత్త పనులు చేసేవాళ్ళని అని తిట్టారు. ఎందుకు తిట్టారు? నువ్వు అప్పుడు నీకు ఒడ్డు వేణుగోపాలం సహకరిస్తలేదని చెప్పి మా వైసీపీ కౌన్సిలర్తో కుమ్మక్కయ్యి ఎమ్మెల్యే గారు బైపాస్ రోడ్లో లైటింగ్కి వర్క్ పెట్టమంటే
నువ్వు అవతలతో కుమ్మక్క అయ్యావని ఆ లైటింగ్ది సెంటర్లో లైటింగ్ పెట్టమన్నారు బైపాస్ రోడ్లో. అప్పుడు గ్రాంట్ వచ్చింది, పుష్కరాల గ్రాంట్. పెట్టమంటే పెట్టకుండా కాలయాపన చేసామని చెప్పి ఆయన తిట్టారు. మరి పర్సనల్గా నువ్వు చెప్తావు కదా నేను 2016లో ఏం చేసామని చెప్పి. మరి వద్దులే, చెప్తే బాగోదు. నీకు లేకపోయినా నాకైనా ఉండాలి కదా. నీ ఫ్యామిలీ విషయంలో ఉంది, మా నాన్న చేసింది, మా నాన్న నాకు చెప్పాడు. కానీ నేను నీ అంత సంస్కారహీనుడిని కాబట్టి నేను ఇంట్లోంచి నాకు వద్దులే. నువ్వు నా గురించి మాట్లాడబట్టి నేను నీ గురించి మాట్లాడతా, నేను నీ గురించే చెప్తా. ఫ్లాట్ చెక్ చేసుకోమని చెప్పాను. నేను ఆ రోజు ఏం చెప్పాను, నా వీడియో సరిగ్గా వెళ్ళలేదు అనుకుంటా, నువ్వు ఏదో ఫ్రస్ట్రేషన్లో మాట్లాడావు అనుకుంటా. నేనేం చెప్పానంటే, సార్ నీ ఇంటి నుంచి పాల క్యాన్ రాకుండా పాల కేంద్రంలో పాలు అమ్ముతారా అని అడిగాను. ఎందుకు అమ్ముతాను అన్నాను, బయట నుంచి నా పాలు వచ్చినాయేమో కేంద్రం పైన విజయ డైరీకి వెళ్ళిపోతాయి సంఘానికి, మన ఇంటికి వచ్చిన పాలు అమ్ముతారు, మన ఇంటికి వచ్చే పాలు అమ్ముతారు. ఫ్యాట్ టెస్ట్ దేన్ని చేస్తారు, దాన్ని చేస్తారు. ఫ్యాట్ టెస్ట్లో మీరు దొరకరు, మీరు ప్రతి ఇంటికి వేస్తారు కదా పాలు. ఆ పాల క్యాన్ చెక్ చేస్తే మన జీవితం బయటపడుద్ది. మరి ఈ పాల కేంద్రంలో పనిచేసిన ఇద్దరు ముగ్గురు పనిచేశారండి. దాంట్లో కాపుల వీధిలో ఒక ఆయన పనిచేశాడు. నీ బండారం అంతా అక్కడ కాపుల వీధిలో కొంచెం గుప్పుగా వినపడుతుందని చెప్పి అతను తప్పించేశాడు. పాల కేంద్రంలోంచి నీ విషయం అక్కడ వెళ్ళిపోతుంది ఆ వీధిలో అని చెప్పి అక్కడ టాంటాలో ఉంది, అతను తప్పించేశావు. తర్వాత ఇంకో మనిషి ఉన్నాడు, అతన్ని తప్పించేశాడు. తర్వాత ఇంకో మనిషి వచ్చాడు, అతను ఉన్నాడో లేడో తెలియదు. మరి ఈ ఇద్దరిని మాత్రం పక్కాగా నువ్వు చేసే ఫ్రాడ్ బయటికి వెళ్తుంది, 4 నోట్ల నుంచి నాకుతుందని చెప్పి అన్ను గారు తప్పించేశారు. మరి అసలుగా నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, ఏ రాజకీయ ఇది లేకపోతే వ్యామోహం, రాజకీయ వ్యామోహం లేకపోతే నీ సభ్యుల్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, 30 సంవత్సరాల నుంచి నువ్వు ఎవరికి ప్రెసిడెంట్ పదవి ఎందుకు ఇవ్వలేకపోయావు? 30 సంవత్సరాల నుంచి నువ్వే ఎందుకు ఏలుతున్నావు? 30 సంవత్సరాల నుంచి దాని మీద వచ్చే డబ్బు మొత్తం నువ్వే తింటున్నావు. చెప్తే ఇలా ఉండాలి, ఏదో ఆడి దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఏదో ఈ దగ్గర డబ్బులు తీసుకున్నాడు కాదు. మనం డబ్బులు తీసుకున్నాం కదా, నువ్వు మసీదులో డబ్బులు మీ నాన్న వాడుకున్నాడని చెప్పాను కదా, అదే మసీదులో కూర్చున్నాం. నువ్వు నిన్నగాక మొన్న కూడా డబ్బులు తీసుకున్నావు, మర్చిపోమాక. నువ్వు నిన్నగాక మొన్న కూడా డబ్బులు తీసుకున్నావు, వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ బెదిరించావు. అది ఉంది, నా దగ్గర చిట్టా ఉంది. వాళ్ళ పేర్లు చెప్పకూడదు, వాళ్ళు ఏం పడతారని నేను నీకు చెప్పట్లా. ప్రూఫ్గా ఎక్కడైనా రా, లేదంటావా ప్రూఫ్లు లేవుగా, నువ్వు చెప్పిన కానీ ప్రూఫ్లు లేవు, నేను చెప్పిన కానీ ప్రూఫ్లు లేవు. అదే మసీదులో కూర్చున్నాం, నో ప్రాబ్లం. మసీదులో అయితే మసీదులో అబద్ధం చెప్పేవాడు కంటే దరిద్రుడు ప్రపంచంలో ఉండడు. మీకు తెలియదు ఏముంది? సరే, దానికి నువ్వు చేస్తాను కదా, నీకు చేతనం చేసుకో. అజీమో కాంట్రాక్ట్ పనిలో చేసింది తెలుసు. ఒక వ్యక్తి మీద మాట్లాడుతున్నామంటే ఏదో చెప్తారు కదా, గండ్రెసక్క బదిలి బొసక్క కలిపి రోడ్లు వేసిన వాడి నువ్వు గుర్తు ఉంచుకో. గండ్రేసుకుంటుంది కదా, ఇసుక బదులు బొసక, తట్లపల్లి నుంచి మట్టి కలిపి రోడ్డుల్లో మట్టి కలిపేసి వేసినోడు నువ్వు. అది నేను చూడపోయినా దేవుడు చూసుంటాడు. ఇక్కడ కాకపోయినా పైకి వెళ్ళి సమాధానం చెప్పాలి నువ్వు. బాబు నువ్వేదో మైకి ముందు నా గురించి నా ఫ్యామిలీ గురించి కాదు, రాజకీయంగా ఎదుర్కో, లేదా నా గురించి మాట్లాడు. ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎందుకురా? ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఏమంటారు తెలుసుగా, డాష్ గాడు అంటారు. ఆ డాష్లో ఎవరైనా ఏమైనా రాసుకోండి, నువ్వైనా ఊహించుకో. అర్థమైందా? నువ్వు ఏదైనా ఊహించుకో సార్, పేపర్ వాళ్ళు ఏదైనా రాసుకోండి. ఆ డాష్ గాడి కంటే తక్కువే. అది మాత్రం చాలా పక్కాగా చాలా క్లారిటీగా చెప్పారు. ఇంకో విషయం చెప్పాడు, 2019 ఎలక్షన్ ముందు వరకు నీ ఓటు ఎక్కడుంది? నువ్వు ఎలక్షన్లో నుంచున్నావు అని చెప్పి కదా నువ్వు మార్చుకున్నావు అన్నాడు. ఇక్కడ ఎవరైనా వీడియో చూస్తుంటే అన్నాడు కదా, 2014 ఎలక్షన్ ముందు నాకు ఇష్యూ అయిన ఓటర్ కార్డు, దీని మీద డేట్ ఉంటుందండి, ఇక్కడ చూసుకోండి. కావాలంటే ఏమన్నా జూమ్ చేయండి, కావాలంటే ఇబ్బంది ఏం లేదు.
జూమ్ చేయండి. ఇదిగో అమ్మ, నా పేరు మొహమ్మద్ ఖాజా. 2014 సంవత్సరంలో ఎలక్షన్ అధికారి నాకు ఇచ్చాడు. 2014లో వచ్చింది. ఇదిగోండి మొహమ్మద్ ఖాజా, నా ఫోటో, నా డోర్ నెంబరు, నా డేట్ ఆఫ్ బర్త్, నా 5వ వార్డు నా డోర్ నెంబర్తో సహా ఉంటుంది దీంట్లో. నేను ఇప్పుడున్న ఇల్లు డోర్ నెంబర్ ఇది. మొత్తం అంతా నా డేట్ ఆఫ్ బర్త్, నా పూర్తి చిరునామా మొత్తం అంతా 2014. 2014లో స్థానికంగా నేను ఇక్కడ ఎమ్మెల్యే ఓటు వేశాను, కౌన్సిలర్ ఓటు ఇక్కడ వినియోగించుకున్నానండి. దాంట్లో మర్చిపోదు. దాని ముందు ఎలక్షన్లో మాత్రం 2009లో నేను వైజాగ్లో చదువుకున్న నిమిత్తం ఆ రోజైతే నేను ఓటు హక్కు వినియోగించుకోవాలా. అది మాత్రం ఓపెన్ చెప్తాను. నాకు ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది, నేను రాలేక నేను వినియోగించాను. 2014లో ఓపెన్గా. 2014లో మీ నాన్న వచ్చాడు కదా, మీ పక్కన వాడే కదా, 5వ వార్డు లిస్ట్ ఓపెన్ చేస్తే మన ఫోటో ఉంటుంది, మన అడ్రస్ ఉంటుంది, మొత్తం ప్రూఫ్తో సహా ఉంటుంది. ఏదైనా ప్రూఫ్తో మాట్లాడతా. ప్రూఫ్ లేకుండా మాట్లాడిన బాబు నేను మీ ప్రూఫ్తో సమాధానం చెప్పలేకపోను. ఏదో గుడ్లో వెళ్ళాలి 4 మాటలు చెప్పుకుంటే ఎట్టాగా నేను అంటాను, నువ్వు అంటావు. సుఖం ఏముంది? మనం కూర్చొని మాట్లాడుకుంటే, లేదా కూర్చొని డిస్కస్ చేసుకుంటే, లేదంటే మన నిజ నిజాలు తెలియాలంటే ఏదో చక్కగా ఏదైనా మంచి నువ్వు నమ్ముకుని నేను నమ్ముకునే వాడి దగ్గర కూర్చున్నాం అనుకో, అప్పుడు ఎవరి మనసులో ఏముందో వస్తుంది. అంతే కదా, ఊరికే మాట మాట అనుకుంటే ఏమొస్తుంది? సరే, ఇది జరిగింది. నేను సాక్ష్యం కూడా ఉంది. కావాలంటే ఒక వ్యక్తిని మీకు చెప్తాను, ఆ వ్యక్తిని కూడా కనుక్కోండి. ఇదే మసీదు 4వ వార్డులో ఉన్న మసీదు చెప్పాను కదా, ఆ మసీదుకి 5 ఎకరాల పొలం ఉందండి. ఆ పొలం కౌలు అయింది. ఆ పొలం అప్పుడు ఏదో ఆన్లైన్లో, వాస్తవంగా అయితే ఆన్లైన్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఆన్లైన్లో ఎక్కలేదు. ఎక్కకపోతే ఆ మసీదు కమిటీ వాళ్ళు ఆల్రెడీ తిరుగుతున్న సమక్షంలో అన్నగారు విఆర్ఓని ఏమని బెదిరించారు మీరు? విఆర్ఓ, నువ్వు ఈ పని చేస్తే నీ సంగతి చూస్తా, నువ్వు చేయొద్దు అని ఒక మసీదు పని ఆపిన దౌర్భాగ్యుడు నువ్వు. ఒక మసీదు పని ఆన్లైన్ కాకుండా అన్నావు. మరి ఏమన్నావు నువ్వు? ఒక పేషెంట్ చేస్తున్నాడు, ఆ పేషెంట్ తప్పుకుంటాడు, లేదా ఒక వ్యక్తి కమిటీలో ఉన్న మెయిన్ వ్యక్తి తప్పుకుంటాడు, రేపో మాపు నేను అవుతాను, నా పేరు మీద పొలం అడంగలు నా పేరు మీద ఎక్కిద్దరు కానీ, ఆ పేరు మీద నాకు ఎక్కిద్దరు కానీ అని చెప్పారు మీరు. అక్కడ విఆర్ఓ ఏమన్నాడు? నేను ప్రార్థన దేవుడి విషయంలో తప్పు చేయను, నేను దేవుడి విషయంలో తప్పు చేయను, నేను ఎప్పుడు దేవుడి మాన్యం దేవుడికే చెందాలి, నీకు అవ్వదు అని చెప్పిన మాట వాస్తవం కాదా? ఆ విఆర్ఓని నువ్వేం చేసావు? నీ గవర్నమెంట్ రాగానే ఆ విఆర్ఓని ఇక్కడికి బందర్ పంపించావు. సరే, బందర్ పంపించావు. మరి ఏం చేసావు నువ్వు? మధ్యలో ఒక పిఏ ద్వారా, ఒక ప్రజాప్రతినిధి పిఏ ద్వారా కూడా ఫోన్ చేయించావు. ఆయన ఏమన్నాడు? బాబు దేవుడి విషయంలో నేను వెళ్ళండి, నేను వెళ్తే దేవుడి దగ్గర ఇరుక్కుపోతానని దండం పెట్టాడు. చెయ్యరా? ఆ విఆర్ఓ నువ్వేం చేసావు? విఆర్ఓని బందర్ ట్రాన్స్ఫర్ చేయించావు. బందర్ ట్రాన్స్ఫర్ చేయించిన తర్వాత బందర్లో ఆ విఆర్ఓ సొంతూరు కాబట్టి చేసుకున్నాడని చెప్పి మళ్ళీ వెళ్ళి బందర్ వెళ్ళి అక్కడ ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళి కాళ్ళ ఏళ్ళ పట్టి అక్కడి నుంచి పామర్ నియోజకవర్గం ట్రాన్స్ఫర్ చేయించావు. పామర్ నియోజకవర్గం ట్రాన్స్ఫర్ చేస్తే నువ్వు చూడు, అతను మరి దేవుడికి చేసిన మంచో ఏమో, ఆ దేవుడు ఆ విఆర్ఓకి ఏం చేశాడంటే ప్రమోషన్ ఇచ్చి 15,000 శాలరీ పెంచాడండి. ఆ విఆర్ఓకి మనోడు పామర్ నియోజకవర్గం ట్రాన్స్ఫర్ చేపిస్తే ఆ దేవుడు చూసారా ఎంత గొప్పడో, 15,000 శాలరీ పెంచి ప్రమోషన్ ఇప్పించాడు. మరి అంత నీచపు చరిత్ర అనేది, నా చరిత్ర ఏంటని తెలుసుకోండి కదా, అంత నీచపు చరిత్ర అనేది. అన్నుగారు సారీ, నీది అన్నాను, మీది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. నేను జాగ్రత్తగానే మాట్లాడుతున్నా. మొదలెట్టింది మీరే, మీరు ముగించే వరకు నేను ముగించను, అది గుర్తుంచుకోండి. మొదలెట్టింది మీరే, అది మొదలెట్టింది మీరే, 100% మొదలెట్టింది మీరే. మరి ముఖ్యంగా 4వ విషయం, దాదా అని పిలుస్తారు. దాదా అని అతను ఏం చెప్పండి, బొడ్డు వేణుగోపాలరావు గారి అంత పుణ్యాత్ముడు, బొడ్డు వేణుగోపాలరావు చైర్మన్ చేసినంత ఇది జీవితంలో ఎవరూ చేయలేదన్నారు. దాదాగారు
బొడ్డు వేణుగోపాలరావు గారు చేసినంత అవినీతి, బొడ్డు వేణుగోపాలరావు గారు మున్సిపాలిటీలో తిన్నంత సొమ్ము పెడన మున్సిపాలిటీ కానీ పంచాయతీగా ఉన్నప్పటి నుంచి కానీ చరిత్రలో ఎవరో తిన్నంత సొమ్ము తినేశారండి. నా దగ్గర రికార్డుగా మొన్న చెప్పా కదా, అప్పుల ఊబిలో అని చెప్పి 2.7 కోట్లు ఈనాడు పేపర్లో వచ్చింది. అది నేను చెప్పింది కాదు, ఈనాడు పేపర్లో వచ్చింది. మరి ముఖ్యంగా మూడో విషయం, మీరు అంటున్నారు మీ నాన్నగారు కాగిత వెంకటరావు గారి మాట ఎత్తొద్దు. ఎందుకంటే కాగిత వెంకటరావు గారు ఎంత మంచోళ్ళో పర్సనల్గా నాకు తెలుసు. మా నాన్నగారిని ఎంత బాగా చూస్తున్నారో పర్సనల్గా నాకు తెలుసు. మా నాన్నగారిని కాగిత వెంకటరావు గారిని దూరం చేసి మాత్రం మీ బొడ్డు వేణుగోపాలరావు. అర్థమైందా? మరి కొందరు అంటుకో, మా నాన్నగారికి పెడన టౌన్ కలవనంత వరకు మంచి పదవులు వచ్చాయి, మంచి ఇవి వచ్చాయి. మీరేం చెప్పారు? మా నాన్నగారు కనుక కాగిత వెంకటరావు గారి వెనకాల తిరిగితే మా నాన్నగారు కాగిత వెంకటరావు గారి వెనకాల పెడల టౌన్లో తిరిగితే మేము రామన్నారు బయటికి. మీరేమన్నారు? మేము రామన్నారు. మీరు బెదిరించారు, కాగిత వెంకటరావు గారిని బెదిరించారు మీరు. అది బొడ్డు వేణుగోపాలరావు గారు బెదిరించారు. ఎందుకంటే బొడ్డు వేణుగోపాలరావు గారు శ్రీమతి గారు చైర్పర్సన్గా ఉన్నప్పుడు 5వ వార్డులో డంపింగ్ యార్డ్ దగ్గర ఒక సమస్య వస్తే మా నాన్నగారు మీకు ఇది చేస్తానని చెప్పి మా నాన్నగారు సీరియస్గా మాట్లాడితే, వాస్తవంగా ఆనాడు చెప్పాడు కదా అసీము, మా నాన్నగారు చనిపోయేంత వరకు కూడా జింజర్లోనే ఓటు ఉంది. తప్పేంటి? పెడ నియోజకవర్గమే కదా, పెడ నియోజకవర్గంలో ఓటు ఉంది. కాగిత వెంకటరావు గారికి ఓటు వేశారు. ఎక్కడుంటే ఏముంది నీకు, ఎక్కడ చేస్తే ఏముంది? ఎక్కడైనా ఒకటే కదా, పెడ నియోజకవర్గంలోదే కదా, పెడ మండలంలోదే కదా ఉంది. నీకు ఓటు లేదన్నాడు. అప్పుడు మాట వచ్చింది. మాట వచ్చి ఈయన బొడ్డు వేణుగోపాలరావు గారు దూరం చేశారు. మా నాన్నగారిని కాగిత వెంకటరావు గారిని దూరం చేసి మాత్రం పక్కాగా వెళ్ళారండి. దాంట్లో నో ప్రాబ్లం. మీరు ఎవరైనా కనుక్కోవచ్చు, పెడనున్న కొంత నాయకులు ఉంటారు కదా, వాళ్ళని అడిగితే చెప్తారు. దాదా గారు అంటారు మీ నాన్నగారు సాన్నిహితుడు కాబట్టి ఇచ్చారండి. నేను ఇవ్వలేదని చెప్పానా? నేనేం చెప్పానా? నేనేం చెప్పలేదు కదా. టీడీపీ పార్టీ కాగిత వెంకటరావు గారు ఓకే, పెన్న పట్టణ వాళ్ళు మరి ఏదైతే మౌనం పాటించారో చెప్పిన మాట వాస్తవం, అదొప్పుకోండి. మహానాడులో చేశారంటారండి. మహానాడులో చనిపోయిన ప్రతి సీనియర్ లీడర్కి ప్రతి ఒక్కరికి మౌనం పాటిస్తారు. మీరు కాదు, అది టీడీపీ పార్టీ సిద్ధాంతం. టీడీపీ పార్టీలో సభ్యత్వం ఉన్న ప్రతి వ్యక్తికి ఒక సీనియర్ లీడర్ చేస్తారు. మీరు చేయలేదు కదా. మీరు అంత దుర్బుద్ధి ఉంది కాబట్టి, మా నాన్న మీద అంత పగ ఉంది కాబట్టి ఈ టౌన్ వాళ్ళకి చేయలా. అది నేను చెప్పుకున్నాను. మరి 4వ విషయం, అవినీతి గురించి మాట్లాడుతున్నారు. నేనంట ఇప్పుడు దాకా చేసిన వాటి గురించి నీకేం తెలుసు? అసలు నా వాటికి ఎప్పుడైనా వచ్చావా నువ్వు? అసలు నీకు వేరే వాటిలు అంటే నీ వాటిలో పిచ్చి మాటలు మాట్లాడతావు. అసలు నీకు ఎవరైనా మాట్లాడతాడా? నీ పిచ్చి వాడికి జనాలే నిన్ను పిచ్చోడు అంటారు కదా. నువ్వు పిచ్చి వాడు కాకుండా తిరుగుతూ అన్నావు కదా నువ్వు. మరి నేను కన్నింగ్ అంట, నా కన్నింగ్ గురించి నీకేం తెలుసురా బాబు? నేను నీతో ఎప్పుడైనా స్నేహం చేశానా? నువ్వు నా దగ్గర ఏమైనా పని కోసం వచ్చావా? లేకపోతే నిన్నేమైనా మోసం చేశానా? లేకపోతే నీ అన్నతమ్ములు ఎవరు సొమ్మని నేను తిన్నాను? చెప్పు. నేనంట కన్నింగ్ అంట. మా నాన్న మంచోడు కాదు ప్రపంచం అంతా తెలుసు. మా నాన్న గురించి మాట్లాడొద్దు. మీరు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే నా గురించి మాట్లాడండి. మీకు దమ్ము లేదు కాబట్టి మా నాన్న అంటారు, మా అన్నయ్య కూతురు అంటారు. అవన్నీ ఎందుకు? దమ్ముగా నేను మీకు సమాధానం చెప్తున్నా. మీరు నలుగురు మాట్లాడితే నేను ఒక్కటే సమాధానం చెప్తున్నా. నాకు సమాధానం చెప్పలేక మీరు మా నాన్న అంటారు, మా అమ్మ అంటారు, మా అన్నయ్యలు అంటారు. ఏంటిది? సమాధానం చెప్పలేక డాష్ దాడి చేసే పని కదా. మరి ముఖ్యంగా అంట కటకం ప్రసాద్ గారంట పక్కనుండంట నాతో మాట్లాడిస్తున్నారంట. సిగ్గుందా నీకు? అసలు సిగ్గుందా? ఎవరు దాదా నీకు సిగ్గుందా? ఎవరు మాట్లాడమంటే మాట్లాడారు మీరు? ఇవాళ నువ్వు నిన్న ప్రెస్ మీట్లో కూర్చున్నావు కదా, మొన్న ప్రెస్ మీట్లో కూర్చున్నావు కదా, ఎవరు కూర్చోమంటే కూర్చున్నావు నువ్వు కటకం ప్రసాద్ గారి గురించి చెప్పు. అసలు నీకు అర్హత ఉందా? కటకం ప్రసాద్ అంట ఏ వార్డులో నుంచున్నాడు, ఎన్ని ఓట్లతో గెలిచాడు? ఒక్క ఓటుతో గెలిచినా గెలుపే.
ఒక్క ఓటుతో గెలిచినా గెలిపే. ఎవరు మాట్లాడదానికి లేదు. కౌన్సిలర్ అయిపోయాడు కదా, 2 సార్లు అయ్యాడు ఆయన. 2 సార్లు అయ్యాడు. కటకం ప్రసాద్ అంట నన్నంట పావులా వాడుకున్నా అంట. బాబు, కటకం ప్రసాద్ గారి మనస్తత్వం ఏంటో నాకు తెలుసు. అలాగే మీ నాయకుడు బొడ్డు వేణుగోపాలరావు మనస్తత్వం ఏంటో నాకు తెలుసు. నీకు తెలియదు కదా. మీరు అసలు అందరూ మిమ్మల్ని నేను అనలేదు కదా. ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళ గురించి, మీ గురించి, ఎవరి గురించి నేను ఎత్తలా. బొడ్డు వేణుగోపాలరావు అనే వ్యక్తి దేవాం కళ్యాణ మండపంలో నా పేరు ఎత్తి ఖాజా, వైస్ చైర్మన్ ఖాజా అని అన్నారని నేను ఆయనకి కౌంటర్ ఇచ్చాను. ఆయన ఈరోజు వరకు నాకు డైరెక్ట్గా సమాధానం చెప్పలేదు. చెప్పలేక హన్ను ఏదో నాకు ఏదో ఇప్పించారు. హన్ను గారి పేరు నేను ఎక్కడా ఎత్తలేదు కదా. మరి హన్ను గారు నన్ను పర్సనల్గా ఎందుకు అన్నారు? ఎవరు పావులా వాడుకున్నారు? బొడ్డు వేణుగోపాలరావు చెప్తే మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. మిమ్మల్ని వాడుకున్నారు, మర్చిపోమాకండి. మిమ్మల్ని వాడుకున్నారు కాబట్టి బొడ్డు వేణుగోపాలరావు గారు ట్రాక్ సైడ్ అయిపోయింది. అనవసరంగా మనం చేసిన చిట్టా అంతా బయటకు వస్తుంది. బొడ్డు వేణుగోపాలరావు అవినీతి, ఆయన మాట్లాడినా మాట్లాడకపోయినా ఆయన ఏ రోజైతే నాకు సమాధానం చెప్తాడో ఆ రోజు వరకు ఆయన చేసిన అవినీతి గురించి రోజుకు 1 లేదా 2 ప్రెస్ మీట్ ఎప్పుడు పెడితే 2 వాక్యాలైనా ఖచ్చితంగా నేను చెప్తాను. మీరేం అధైర్యపడద్దు. మీ అందరిలో జోష్ తెప్పిస్తాను నేను. మీ అందరిలో జోష్ తెప్పించడానికే నేను ఉన్నాను ఇక్కడ. మీరే ఇబ్బంది అక్కల. ఎందుకురా ఇంటికి వెళ్ళిగాం అనే దారి దాకా మిమ్మల్ని తెప్పిస్తా. నేను ఒక్కడినే పోరాడతా ధైర్యంగానే. నాకు మీరు చెప్తారు కదా కటకం ప్రసాద్ గారి పక్కన మాట్లాడుతున్నా అని. కటకం ప్రసాద్ గారి పక్కన లేకపోయినా నేను మాట్లాడతా. ఆయన ఏ రోజు ఖాజా నువ్వు అట్లా మాట్లాడు, ఖాజా ఇట్లా మాట్లాడు నాకేం చెప్పలా. నేనే గౌరవంగా మున్సిపాలిటీలో పెట్టుకున్నా, సీనియర్ సభ్యులు కాబట్టి నేనే పిలుచుకున్నా. అది నా గౌరవం. కాబట్టి ఆయన నవ్వు గురించి అన్నారు. మరి ఇన్ని మాటలు మాట్లాడతారు కదా మీరు. మరి చిన్న ఛాలెంజ్ ఇస్తాం మీకు. మళ్ళీ బొడ్డు వేణుగోపాలరావు గారు తర్వాత అంటే మీరు బొడ్డు వేణుగోపాల్ చేశారు కదా, హన్ను గారు ఇన్ఛార్జ్ చైర్మన్గా చేశారు కదా, మీ హయాంలోనే కదా. 4 రోజులకి శానిటేషన్ ట్రాక్టర్లో ఎంత ఆయిల్ ఖర్చు అయింది? మీరు దిగిపోయారు కదా 2016లో. మీరు దిగిపోయిన తర్వాత మా పాలకవర్గం వచ్చింది కదా. ఆ పాలకవర్గంలో 4 రోజులకి ట్రాక్టర్లకు కానీ మన ఏదైనా వర్క్ చేస్తే కదా డీజిల్ ఆయిల్ నింపుతో ఎంత ఖర్చు అయింది? బహిరంగ చర్చ కూర్చున్నావా? బహిరంగ చర్చకి సవాల్. బహిరంగ చర్చ కూర్చున్నావా? నేను తెస్తా. మన ఇద్దరం కూర్చుందాం ఇదే మున్సిపాలిటీలో. మీరు వచ్చి ఇక్కడ కూర్చోండి, ప్రెస్ వాళ్ళని పెడతా. అక్కడి నుంచి రికార్డ్స్ తెప్పిద్దాం. ఏది వద్దు, రికార్డ్స్ తెప్పిద్దాం. మీరు రెడీ అనుకుంటే మాత్రం మరి సవాల్కి వాళ్ళు ఏమో అవసరం. టైము డేట్ చెప్పి మున్సిపల్ ఆఫీస్కి వస్తామని చెప్పి ఇదే ప్రెస్ సాక్షిగా చెప్పండి. మీరు వచ్చేయండి, ఇక్కడే ఉంటాయి రికార్డులు బయటికి తీపిద్దాం. ఆయిల్ డబ్బుల్లో మీరు ఎంత నొక్కేశారో కూడా. ఆయిల్ డబ్బుల్లో మున్సిపాలిటీ సొమ్ము ఆయన చెప్తారు కదా పందికొక్కులా తిన్నారని. పందికొక్కులా తిన్నది నువ్వు, మీ నాన్న. నువ్వేదో ఊరికి పెదాలని చెప్పకూడుతున్నావు కదా బొడ్డు వేణుగోపాలరావుని. అతను మీరు ముగ్గురు కలిసి పందికొక్కులు కాదు ఏమంటారు చూడు కానీ వేరే అంటారు అనకూడదులే మన భాషలో. వాళ్ళలా తినేశారు మీరు. మరి ఏదైనా దమ్ముంటే ధైర్యం ఉంటే రెడీ, ఇబ్బంది ఏం లేదు. నేను చెప్పింది అదే మీకు. ఏదైనా బహిరంగంగా మాట్లాడుకుందాం. లేదంటే నువ్వు నమ్ముకున్నావు కదా, నేను నమ్ముకున్నా, అక్కడైనా మాట్లాడుకుందాం అంతే. ఊరికే ఇది కాదు. సవాళ్ళు ప్రతి సవాళ్ళన్నీ మామూలుగా ఉంటాయి కాబట్టి ఈ సవాళ్ళకు ఓకే అయితే ఈ ఆయిల్ డబ్బులు నేను తినలేదు అనుకుంటే వచ్చేయండి, మున్సిపాలిటీలో కూర్చొని మాట్లాడదాం. మరి ఉంటా, మళ్ళీ కలుద్దాం. పెడతావా? నేను మళ్ళీ పెడతా, ఇబ్బంది లేదు.